కాల్పుల విరమణ కావాలి అని ఇండియా, పాకిస్తాన్‌లో ఎవరు అడిగారు? ముందు ఏమాత్రం ఆసక్తి చూపనటువంటి అమెరికా ఎందుకని సడెన్‌గా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, ఉద్రిక్తతలు పెరగకుండా ఆపాలి, 2 దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాలి అని ప్రయత్నించింది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీద ఒక వార్నింగ్ దాడి చేసింది. దాంతోటి పాకిస్తాన్ భయపడిపోయింది. దాని న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గనక నిర్వీర్యం అయిపోతే పాకిస్తాన్ భవిష్యత్తులో కూడా నిస్సహాయంగా నిలబడాల్సి వస్తుంది. ఈ కారణం చేతనే పాకిస్తాన్ అమెరికాని రిక్వెస్ట్ చేసి ఈ కాల్పుల విరమణకి భారత్ను కూడా ఒప్పించింది అనేది తాజా సమాచారం. దీనికి సంబంధించి ట్విట్టర్లో చాలా సమాచారం వస్తోంది. ముందుగా డెరెక్ జే గ్రాస్మన్ అని ఆయన చేసిన ట్వీట్ చూద్దాం. ఎవరు ఈయన? ఈయన ర్యాండ్ కార్పొరేషన్ అని చెప్పి అమెరికాలో ఈ మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి, స్ట్రాటజిక్ వ్యవహారాలకు సంబంధించి ఒక థింక్ ట్యాంక్ ఉంది. అందులో పనిచేస్తారు. ఏమంటారు ఆయన? థింగ్స్ వెంట్ వెరీ రాంగ్ వెన్ ఇండియా స్ట్రక్ పాకిస్తాన్స్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ద అదర్ డే. పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిందనే వార్తలు వచ్చినాయి. అయితే అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేటువంటి వివరాలు పత్రికల్లో ఎక్కువ రాలా ఇండియాలో. వెదర్ విట్టింగ్లీ ఆర్ నాట్, ఇండియన్ ఫోర్సెస్ థ్రెటెండ్ నియర్ బై పాకిస్తానీ న్యూక్లియర్ C2. మరి కావాలని చేశారా లేదా అనే విషయం తెలియదు, కానీ భారతీయ దళాలు దీనికి దగ్గరగా అంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి దగ్గరలోనే ఉన్నదట పాకిస్తానీ న్యూక్లియర్ C2 అంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. అంటే న్యూక్లియర్ ఆయుధాలని నియంత్రించడానికి, వాటిని డిప్లాయ్ చేయాలన్నా లేకపోతే వాటి ప్రయోగాన్ని నిరోధించాలన్నా ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే న్యూక్లియర్ వార్ హెడ్స్ని డిప్లాయ్ చేయడానికి వీలవుతుంది. అటువంటి న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీద ఇండియా దాడి చేసింది. హార్డ్ టు ఎగ్జాజరేట్ హౌ డేంజరస్ సిట్యువేషన్ హ్యాడ్ బికమ్ ప్రయర్ టు US బ్రోకర్డ్ సీజ్ ఫైర్. అమెరికా ఈ కాల్పుల విరమణ కోసం అని చెప్పి ప్రయత్నించడానికి ముందు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా పరిణమించడానికి అవకాశం ఉందో ఎక్కువ చెప్పనక్కర్లా అని అంటున్నాడు ఈయన. వేరే వాళ్ళు కనుక చెప్తే మనం నమ్మకపోవచ్చు. ర్యాండ్ కార్పొరేషన్కి చెందినటువంటి నిపుణుడు ఈయన డెరెక్ గ్రాస్మన్. అంతేకాదు, ఆయన న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా కోట్ చేశాడు. న్యూయార్క్ టైమ్స్ ఈ కథనం రాసింది, రిలక్టెంట్ ఎట్ ఫస్ట్ ట్రంప్ అఫీషియల్స్ ఇంటర్వ్యూడ్ అని. అంటే ముందు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు కదా అమెరికాకి భారత్ పాక్ గొడవల గురించి. అట్లాంటిది తర్వాత చివరిలో హఠాత్తుగా వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకున్నారు, ఎందుకు 2 దేశాలను ఒప్పించారంటే ఇదే కారణం అనే చెప్తున్నాడు ఆయన. దీని తర్వాత ఈథన్ అని చెప్పి, ఇతను కెనడియన్. వాట్ సిట్యువేషన్ లెడ్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు రీచ్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని ప్రశ్న వేశాడు. 2 కాల్పుల విరమణకి ఎందుకు అంగీకరించిన ఇండియా, పాక్, దానికి ఇతను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. ద రీసెంట్ ఎస్కలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యాస్ డ్రాన్ గ్లోబల్ అటెన్షన్, పర్టికులర్లీ ఆఫ్టర్ ఇండియా లాంచ్డ్ ఎ ప్రిసిషన్ స్ట్రైక్ ఆన్ 11 పాకిస్తానీ ఎయిర్ బేసెస్. ఎమంగ్ ద కీ టార్గెట్స్ వాజ్ కిర్నా హిల్స్. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. ఈ కిర్నా హిల్స్ అనేది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గరే ఉన్నదట. ఏ హార్డెండ్ మిలిటరీ స్టోరేజ్ సైట్ ఫర్ బోత్ న్యూక్లియర్ వెపన్స్ and conventional ammunition. किराना पहाड़ी से सुबह अटैक हो गया, मजाक अटैक होया. అంటే మామూలుగా ఉండేటువంటి యుద్ధ సామాగ్రితో పాటు న్యూక్లియర్ ఆయుధాలు కూడా ఇక్కడే స్టోర్ చేసి పెడతారట. దిస్ స్ట్రైక్ అంటే ఇండియా చేసినటువంటి ఈ దాడి ఇన్వాల్వింగ్ మల్టిపుల్ ఇండియన్ మిసైల్స్ అండ్ బాంబ్స్ రేజ్డ్ సీరియస్ కన్సర్న్స్. ఇండియా బాంబులు, మిసైల్స్, డ్రోన్స్ అని కూడా అన్నారు కొన్ని చోట్ల, వీటిని పంపించింది. కిర్నా హిల్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎనీ మిలిటరీ సైట్. ఇదేదో మిగతా మామూలు సాధారణ మిలిటరీ స్థావరం లాంటిది కాదు. ఇట్స్ ఎ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ లైక్లీ హౌసింగ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఆర్సెనల్. ఇక్కడే బహుశా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నీ కూడా స్టోర్ చేసి ఉన్నాయి. మరి కొన్ని చోట్ల వచ్చిన సమాచారం ఏంటంటే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి ఇవి, కానీ ఇది మెయిన్ సెంటర్. ఇది ఇక్కడ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇట్ పొటెన్షియల్లీ థ్రెటెండ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ డిటరెంట్. పాకిస్తాన్కు ఉన్న న్యూక్లియర్ బలం అదే కదా,
ఒకవేళ అది కూడా లేకపోతే చేతిలో చాలా కష్టం అవుతుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ భయపడింది. రిపోర్ట్స్ సజెస్ట్ దేర్ వర్ మల్టిపుల్ హిట్స్ ఆన్ ద కాంప్లెక్స్. అది పెద్ద కాంప్లెక్స్ అట. ఆ కాంప్లెక్స్ మీద ఇండియా చాలా దాడులు చేసింది, ఇంటెన్సిఫైయింగ్ ద ఫియర్స్ ఆఫ్ ది పాకిస్తానీ లీడర్షిప్ అబౌట్ దేర్ స్ట్రాటజిక్ అసెట్స్ బీయింగ్ కాంప్రమైజ్డ్. సో ఇంత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ అసెట్స్ ఇవి యుద్ధంలో. ఇవి గనక నిర్వీర్యం అయిపోతే పాకిస్తాన్కి ఇంకా చేతులు కాళ్ళు ఆడవన్నట్టు. ఈ సందర్భంగా డాన్లో వచ్చిన వార్తను కూడా ఈయన కోట్ చేశాడు. ఇందులో ఉన్నది, వన్ ఆఫ్ ద డ్రోన్స్ ఫెల్ ఆన్ ద ఏరియా ఆఫ్ కెరానా హిల్స్ అండ్ అనదర్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్ ఇన్ చెక్ 48 SB విలేజ్. ఇక్కడే న్యూక్లియర్ ఆర్సెనల్ అంతా ఉంది అని. ఇన్ ద వేక్ ఆఫ్ ద అటాక్, ఈ దాడి జరిగిన వెంటనే ప్యానిక్ క్విక్లీ సెట్ ఇన్ అమంగ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. సో పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థలో వెంటనే భయం పుట్టింది. ద సిట్యువేషన్ ఎస్కలేటెడ్ టు ద పాయింట్ వెన్ దే ఇమ్మీడియట్లీ రీచ్డ్ అవుట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ అసిస్టెన్స్. ఎంత భయపడ్డారంటే వెంటనే అమెరికాని ఆశ్రయించారు, మీరు సహాయం చేయండి అని. పాకిస్తాన్ కన్సర్న్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ వెపన్స్ రిక్వెస్టెడ్ ఫర్ ఎ సీజ్ ఫైర్, సైటింగ్ ద పొటెన్షియల్ థ్రెట్ టు ఇట్స్ న్యూక్లియర్ ఆర్సెనల్. సో ఆ న్యూక్లియర్ ఆయుధాలకి ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది అని భయపడి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించండి అని చెప్పి పాకిస్తాన్ అమెరికాని ప్రాధేయపడింది అని చెప్తున్నాడు. ఇందుకోసం అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా ఇక్కడ కోట్ చేశారు. రిలక్టెంట్ ఎట్ ఫస్ట్, ట్రంప్ అఫీషియల్స్ ఇంటర్వీన్ ఇన్ సౌత్ ఏషియా యాజ్ న్యూక్లియర్ ఫియర్స్ గ్రూ. సో న్యూక్లియర్ భయాలు పెరగడం వల్లనే ఇది జరిగింది అని. తర్వాత ఏమంటాడు, దిస్ ఈజ్ వేర్ థింగ్స్ గెట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఏంటది? ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ లాంగ్ మెయింటైన్డ్ ఎ కవర్ట్ అండర్స్టాండింగ్ విత్ పాకిస్తాన్ టు ప్రొటెక్ట్ ఇట్స్ న్యూక్లియర్ అసెట్స్. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ ఆయుధ సంపత్తిని పరిరక్షించాలి, లేకపోతే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. చాలామంది గుర్తుండే ఉంటుంది, అప్పుడెప్పుడో రష్యాలో చెర్నోబిల్ ప్రమాదం జరిగింది, అలాగే జపాన్లో కూడా జరిగింది. చెర్నోబిల్ ఇప్పుడు యుక్రెయిన్లో ఉందనుకోండి. బట్ దానివల్ల ఎన్నో దశాబ్దాల పాటు ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా మారిపోయింది. సో న్యూక్లియర్ కేంద్రాల్లో ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా చాలా కష్టం. అందువల్ల అమెరికా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ ఆర్సెనల్ని, ఈ ఆయుధ సంపత్తిని కాపాడుతూ ఉంటుంది. అందుకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక అవగాహన ఉంది అని చెప్తున్నాడు. హిస్టారికల్లీ ద యుఎస్ హ్యాస్ హ్యాడ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ వెపన్స్, విచ్ మే ఎక్స్ప్లెయిన్ వై పాకిస్తాన్ టర్న్ టు ద యుఎస్ ఫర్ ఇంటర్వెన్షన్. సో చాలా కాలంగా కూడా వాళ్ళిద్దరి మధ్య ఈ మేరకు అవగాహన ఉంది. అందువల్లనే బహుశా పాకిస్తాన్ వెంటనే అమెరికాకి ఈ విషయాన్ని చెప్పింది అని కింద న్యూయార్క్ టైమ్స్ స్టోరీ ఒకటి, ఇది పాత స్టోరీ ఎప్పటిదో కానీ ఇచ్చారు. యుఎస్ సీక్రెట్లీ ఎయిడ్స్ పాకిస్తాన్ ఇన్ గార్డింగ్ న్యూక్లియర్ ఆర్మ్స్. సో ఈ న్యూక్లియర్ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పడితే అలా వాడితే చాలా ప్రమాదం కాబట్టి ప్రపంచానికి అమెరికా వీటి మీద ఒక రకమైన పర్యవేక్షణ చేస్తుంది అనేది. అందువల్లనే ఇప్పుడు పాకిస్తాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళింది అమెరికా దగ్గరికి ఈ విషయంలో. ఇన్ రెస్పాన్స్ టు పాకిస్తాన్స్ అర్జెంట్ రిక్వెస్ట్, ద యుఎస్ కాల్ న్యూఢిల్లీ అర్జింగ్ దెమ్ టు కన్సిడర్ ఎ సీజ్ ఫైర్. సో పాకిస్తాన్ అర్జెంటుగా ఈ రిక్వెస్ట్ చేసేసరికి వెంటనే అమెరికా ఇండియాకి ఫోన్ చేసి కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడడం ప్రారంభించింది. దిస్ రైజెస్ ఏ క్వశ్చన్, డిడ్ ద యుఎస్ ఆర్ పాకిస్తాన్ ఆఫర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ బార్గెనింగ్ చిప్ టు ఇండియా ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఎ సీజ్ ఫైర్? సో ఇండియాకి ఏం ఆఫర్ చేశారు వీళ్ళు, ఇండియా ఎందుకు ఒప్పుకుంది అనే విషయం అయితే తెలియదు. నెవర్తలెస్ ద స్ట్రైక్స్ వర్ ఎ హ్యూజ్ మిలిటరీ సక్సెస్ ఫర్ ఇండియా. మొత్తం మీద ఏమిటంటే ఇండియా చేసినటువంటి ఈ దాడులు, ఇండియా వైమానిక దాడులు చేసినటువంటి ఈ దాడులు చాలా విజయవంతమైనవి. ట్విట్టర్లో ఇంకొక హ్యాండిల్లో వచ్చిన సమాచారం ఏంటంటే కాల్పుల విరమణకు ముందు ఇండియా పాకిస్తాన్లో 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. ఈ 11 ఎయిర్ బేస్లు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నూర్ ఖాన్, రఫీకి, మురీద్, సుకూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కద్దు, భొలారి, జాకోబాబాద్, ఇవి ప్లేసెస్. ఇందులో 3 స్ట్రాటజిక్గా చాలా కీలకమైనమాట. ఆ 3 ఏమిటి? నూర్ ఖాన్, ఇది రావల్పిండిలో ఉంది. సర్గోధా, ఇది పాకిస్తాన్స్ న్యూక్లియర్ నెర్వ్ అట. జాకోబాబాద్, F-16s న్యూక్లియర్ స్టోరేజీ 2 ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇండియా చాలా జాగ్రత్తగా ప్రిసిషన్ బాంబింగ్ చేసింది. సో దట్ మొత్తం
ఆ న్యూక్లియర్ ఆయుధ సంపత్తి అంతా పేలిపోకుండా దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది లీకేజ్ ఉంటే. కానీ అయినప్పటికీ కూడా ఎంతో కొంత లీకేజ్ జరిగింది అక్కడ. అది జరగటం వల్లనే పాకిస్తానీ లీడర్షిప్ అంత భయపడింది అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో భూకంపం వచ్చిందని ఒక వార్త వచ్చింది. పాకిస్తాన్ హిట్ విత్ సెకండ్ ఎర్త్క్వేక్ ఆఫ్ 5.7 మ్యాగ్నిట్యూడ్ ఆన్ సాటర్డే మార్నింగ్. శనివారం ఉదయాన్నే వచ్చిందట. కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే ఈ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద, అక్కడ ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీద ఈ దాడుల కారణంగానే ఈ ఎర్త్క్వేక్ వచ్చింది, ఆ ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఆ వెంటనే వణిగిపోయిన పాకిస్తానీ మిలిటరీ నాయకత్వం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా సమస్య ఏమిటంటే పాకిస్తాన్ కనుక మిలిటరీగా పూర్తిగా నిర్వీర్యం అయిపోతే దానికి సౌత్ ఏషియాలో ఉండేటువంటి ఒక ఎసెట్ పోతుంది. అందువల్ల ఏదో విధంగా పాకిస్తాన్ నిలబెట్టాలి. సో ఆ విధంగా బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తానీ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీద చేసిన దాడుల కారణంగా అమెరికా కంగారు పడి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇండియాను ఒప్పించింది అనేది ఒక కథనం. ఈ కథనాల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా కూడా అది ఇండియా ఘన విజయంగా చెప్పుకోవాలి. ఇండియన్ మిలిటరీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రెసిషన్ అటాక్స్ చేయగలదు. న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి చాలా సెన్సిటివ్ ఏరియాస్ మీద దాడి చేసినప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా ఒక వార్నింగ్ షాట్గా మాత్రమే దాడి చేసేటువంటి కెపాసిటీ ఇండియాకు ఉన్నది అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరుస్తోంది అని ఈ కథనాలు చెప్తున్నాయి.